సార్వత్రిక ఎన్నికల నగారా మొగనడంతో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీ అయ్యాయి. అభ్యర్థుల ప్రకటన విషయంలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ఖరారు చేశారు. తొలి జాబితాలో 32 అసెంబ్లీ, 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు జనసేనాని. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు జనసేనాని. దీంతో జనసేన కార్యాలయంలో సందడి నెలకొంది. అయితే నేడు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సీట్ల సర్దుబాటు అంశంపై వామపక్షాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇవాళ సాయంత్రం వరకు పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల నగారా మోగడంతో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించే విషయంపై బిజీగా ఉన్నాయి. జనసేనని ప్రధానంగా దాదాపు ఇవాళ 30 మందికి పైగా అసెంబ్లీ, 9 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పొత్తుల అంశానికి సంబంధించి కూడా వామపక్షాలతో ఇవాళ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిని, అప్డేట్స్ని మా శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా ఇవాళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి 30 మందికి పైగా అసెంబ్లీ, అదేవిధంగా 9 మంది పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి ఒక లిస్టును విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇవాళ కసరత్తు జరుగుతోందా? వామపక్ష నేతలతో పొత్తులకు సంబంధించిన అంశంపై, సీట్ల కేటాయింపు అంశానికి సంబంధించి కూడా చర్చ ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తాజా అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగరా ముగిన తర్వాత రాజకీయ పార్టీలు వేగం పెంచడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు భిన్నంగా జనసేన పార్టీ నిన్న 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 2 ఎంపీ అభ్యర్థులు అమలాపురం నుంచి డివైఆర్ శేఖర్, అదేవిధంగా రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ 2 ఎంపీ అభ్యర్థులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడమే కాకుండా వారికి సంబంధించినటువంటి ఎన్నికల బరిలో దిగాలని సూచించడం కూడా జరిగింది. ఈ రోజు చూస్తే గనక జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తును సిద్ధం చేయడం జరిగింది. ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించి అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే వారికి సంబంధించి 32 మంది అభ్యర్థులను పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న ప్రకటించిన 2తో కలిపి మొత్తం 9 మంది ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనల్ చేయడం జరిగింది. వారిని ఏ క్షణానైనా కానీ పేర్లు ప్రకటించే విధంగా కూడా జనసేన పార్టీ సిద్ధం కావడం జరిగింది. ఇక మిగిలిన ప్రాంతాలు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా పార్టీ ముఖ్య నేతలతోటి పూర్తి స్థాయి కసరత్తును సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు వామపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఈ వారంలో 3 సార్లుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వామపక్ష పార్టీ నేతలతోటి భేటీ కావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కల్లా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే పొత్తుకు సంబంధించిన విషయం కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు 2 కూడా సుమారు 20 స్థానాలు పోటీ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని షార్ట్ లిస్ట్ చేసి ఎన్ని ప్రాంతాల్లో పోటీ, అదేవిధంగా 2 పార్టీలు కలిపి ఏ స్థానాలలో ఒక సమన్వయంతో కలిసి ముందుకెళ్లాలనుకునే దాని మీద కూడా పూర్తి స్థాయి క్లారిటీ రావటమే కాకుండా వామపక్ష పార్టీలు అభ్యర్థులు ఏ స్థానంలో నిలపాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిగా అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉండే అవకాశం ఉండడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూస్తే కనుక ఎన్నికల నగరా మోగిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికార ప్రతిపక్ష పార్టీలకి ధీటుగా జనసేన పార్టీ అధికారికంగా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఈ రోజు కొన్ని అభ్యర్థులు ప్రకటించడమే కాకుండా మిగిలినవి ఈ నెల 14వ తేదీన రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్నటువంటి బహిరంగ సభలో ప్రకటించే అవకాశం కూడా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించి ఫ్రీ మేనిఫెస్టోనే విడుదల చేశారు. కానీ జనసేన పార్టీ రాజమండ్రిలో జరిగే బహిరంగ సభ ద్వారా పూర్తి స్థాయి మేనిఫెస్టోను కూడా ప్రకటించడానికి కూడా కసరత్తు
సిద్ధం చేయడం జరిగింది. పూర్తి స్థాయి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళాలని కూడా జనసేన పార్టీ ఎంచుకోవడం జరుగుతుంది. అంటే చూస్తే జనసేన పార్టీ మేనిఫెస్టోనే బలంగా ఉండటము, ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలకు భిన్నంగా ఆచరణకు సాధ్యమయ్యాయి. ఎన్నికల ముందు హామీలు ఇచ్చాయి నిలబెట్టుకోవడం కోసం ఉండేటువంటి హామీలే ఇవ్వాలని జనసేన పార్టీ పూర్తి స్థాయి కసరత్తును సిద్ధం చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత కులాలను కలిపే రాజకీయాలు, అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వటము, మహిళలకి భరోసా ఇచ్చే విధంగా కూడా ప్రతి గృహిణికి 2500 నుంచి 3000 వరకు నగదు బదిలీ పథకము, రైతులకు సంబంధించి ఎకరానికి 8000 రైతు భరోసా పథకం ద్వారా ఇవ్వాలని నిర్ణయించడము, ఇవి కాకుండా మహిళలకు 33% రిజర్వేషన్తో పాటు యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా నాయకులు ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే రానున్న ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక జనసేన పార్టీ ఒక పక్కా ప్రణాళిక ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధం కావడం జరిగింది. యువతకు అధిక స్థానాలు, మహిళలకు కూడా ఎక్కువ సీట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. 175 స్థానాలలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి ఏ పార్టీకి అంటే ప్రత్యర్థి పార్టీల కాడికి భిన్నంగా సామాజిక వర్గాలు, అదేవిధంగా కుల మతాలకు అధిక్యతం కూడా యువతకి ప్రజలకు అందుబాటులో ఉండే నేతలని ఎంపిక చేయాలని దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మొత్తం స్క్రీనింగ్ కమిటీకి 2400 అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వారిలో నుంచి సుమారు 400 మందికి ఫైనల్ లిస్ట్ అంటే షార్ట్ లిస్ట్ ఎంపిక చేయడం జరిగింది. 400 మందిలోనే 175 మంది అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉండే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే చూస్తే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడు రాజకీయాలకు సంబంధించి కాకుండా 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం మేము ప్రణాళిక సిద్ధం చేస్తాం, ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలే పరిష్కారం చేస్తామని ఒక నినాదంతో ముందుకు రావడం, అదేవిధంగా అకౌంటబిలిటీ, రాజకీయ నాయకులు గెలిచిన పార్టీలోనే ఉండాలి కానీ ఫిరాయింపుల ద్వారా అవతల పార్టీలోకి వెళ్ళకూడదని ఒక నిర్ణయంతో రాజకీయాల్లోకి వచ్చాము. ప్రత్యేకంగా యువత, మహిళలకి పెద్దపీట వేస్తాము, తామందరూ స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. అన్ని రాజకీయ పార్టీలకి భిన్నంగా జనసేన పార్టీ ముందుకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల నగారా మోగిన తర్వాత స్పీడ్ పెంచడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకొని జనసేన పార్టీ ముందుకు సాగడం జరుగుతుంది. అంటే జనసేన పార్టీకి సంబంధించి పేద బడుగు బలహీన వర్గాల నుంచి హై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ స్పందన ఉంటూ ఉండదు. జనసేన పార్టీకి వచ్చినటువంటి 2400 అప్లికేషన్స్ చూస్తే కనుక కార్పొరేట్ కంపెనీల్లో ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు సామాన్యులు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందరికీ అవకాశం ఇచ్చే విధంగా కూడా జనసేన పార్టీ సిద్ధం చేయడం జరిగింది. అంటే చూస్తే ఒక సామాన్య మహిళ దగ్గర నుంచి అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలోనూ విదేశాల్లోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడిన వారు కూడా ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఈ లిస్టు ప్రకటిస్తే కనుక పూర్తి స్థాయి ప్రజా మేనిఫెస్టోగా ఉండే విధంగా అభ్యర్థులు కూడా ప్రజలందరికీ అనుగుణంగా ఉండే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేసులు, అదేవిధంగా రౌడీ షీట్లు ఉన్నవారిని కాకుండా కేవలం వైట్ పేపర్ లాగా ఉండేటువంటి అభ్యర్థుల ఎంపిక కోసం జనసేన పార్టీ కసరత్తు చేస్తుంది. గతంలో ఏ రాజకీయ పార్టీలు సంబంధం లేకపోయినా కానీ కేవలం ప్రజాసేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో రాజకీయాలను స్పష్టమైన పాలన నడపాలని వచ్చే వారికి ఆహ్వానం పలుకుతూ సిద్ధం చేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా చూస్తే నిన్న ఓఎన్జీసీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శేఖర్ నిన్న పార్టీలో జాయిన్ అయిన తర్వాత నిన్ననే అమలాపురం ఎంపీగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో సరైన అభ్యర్థులు ఎంపిక చేసి వారిని ప్రకటించడానికి కూడా మార్గం సుగమం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి 4.5 సంవత్సరాల పాటు పూర్తిగా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందున్న నేతలకు కూడా అవకాశం ఇవ్వటం కాకుండా యువతకు కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చే విధంగా కూడా జనసేన పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఇటు వామపక్ష పార్టీలకు సంబంధించి కానీ అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా లిస్టు ఫైనల్ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్, ప్రధానంగా వామపక్షాలతో సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇవాళ ఇప్పటికే జిల్లాకు 2 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ సీట్లు, ఓవరాల్గా 4 ఎంపీ సీట్లు వామపక్షాలు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం కనిపిస్తుంది? సో ఇప్పటికే 2 పార్లమెంట్ అంటే అమలాపురం, రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి సీట్లను ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ 32 9 పార్లమెంటు స్థానాలకు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు అంశం ఎలా సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తుంది? ఇవాళ ఈ అంశం కొలికి వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా?
జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతోనే కలిసి ఎన్నికలకు పోటీకి వెళ్ళడానికి సిద్ధపడటం జరిగింది. గత 4 సార్లుగా అంటే సుమారు 4 నుంచి 5 సార్లు వామపక్ష పార్టీ నేతలతోటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా సిపిఎం సిపిఐ నేతలతోటి పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి ఒక ఫైనల్ రూపు వచ్చిందని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో సుమారు 22 అసెంబ్లీ అదేవిధంగా 4 పార్లమెంట్ స్థానాలు వామపక్ష పార్టీ నేతలు అడుగుతున్న నేపథ్యంలో వారికి సంబంధించి 10 నుంచి 15 అసెంబ్లీ సీట్లు అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలు కేటాయించే అవకాశం కూడా ఉండే పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆ స్థానాల్లో పోటీకి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు గోదావరి జిల్లాలలో రంపచోడవరం, గుంటూరు, కృష్ణా ఈ 4 జిల్లాలకు సంబంధించి వామపక్ష పార్టీలు సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ రోజు ఇటు జనసేన పార్టీ ముఖ్య నేతలు అదేవిధంగా వామపక్ష పార్టీ నేతలు ఇద్దరు కూడా సమన్వయంతో ఒక పూర్తి వివరాలు కూడా ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూర్తి స్థాయిలో ముందుగా అభ్యర్థుల ప్రకటన ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా ఉండడం కోసం ఈ రోజు సాయంత్రానికి ఫైనల్ చేసి రేపు ఇటు వామపక్ష పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక తుది రూపును తీసుకురావడానికి కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉండడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి గతంలో వినిపించిన విధంగా తెలుగుదేశం వైసీపీ పార్టీలతో పొత్తులే వెళ్తున్నారని ఏదైతే ప్రత్యర్థి పార్టీలు ఒక ఆరోపణలు చేశాయో వాటిని తిప్పికొడుతూ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేవలం ఒక వామపక్ష పార్టీలతోనే కలిసి జనసేన పార్టీ ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి వామపక్ష పార్టీలతో ఎన్ని సీట్లకు సంబంధించి కేటాయించేది కూడా ప్రకటించడానికి కూడా అవకాశం ఉండడం జరిగింది. మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పార్టీ ముఖ్య నేతలతోటి విజయవాడ పార్టీ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత ఇటు జనసేన పార్టీ అభ్యర్థులు అదేవిధంగా వామపక్ష పార్టీలపై పొత్తు కూడా ఒక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రానికి వామపక్ష పార్టీల పొత్తు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా, గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. Please subscribe New Waves.